యోగా క్లాస్ జరుగుతుంది అట్లా. నా పేరు శ్రీరామ్ గురూజీ. గత 24 సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే మార్గంలో జీవిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి నేను ఇక్కడికి వచ్చానండి. ఇది యోగా క్లాసులు అని చెప్తున్నాను, కానీ కొద్దిగా చెప్పాలంటే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లస్ యోగా అండి. రెండు మిక్స్ అయ్యి ఉంటాయండి. కామన్గా యోగా అనేది కామన్గా అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో పాటుగా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది దీంట్లో స్పెషల్గా ఈ కోర్స్ అన్నమాట. ఇది 10 రోజుల కోర్సు. ఇది గతంలో మన ప్రకాశం జిల్లా ఆదివాసీ సంఘ ప్రెసిడెంట్ గారు మన దగ్గర క్లాస్ చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన చేత ఇక్కడ క్లాస్ పెట్టించాలనే సదుద్దేశంతో ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లస్ యోగా అనేది ఒంగోలు పట్టణంలో మన ఆదివాసీలకు అందాలని సదుద్దేశంతో నన్ను ఇక్కడికి ఆహ్వానించారు మన ఆదివాసీ సంఘ ప్రెసిడెంట్ గారు, జిల్లా మన కోట హనుమంతరావు గారు. అందు నిమిత్తం నేను వచ్చానండి. అయితే ఇదొక ఇంట్రడక్షన్తో కలిపి 11 రోజులు మొత్తం కలిపండి. చాలా అద్భుతమైన కోర్స్ ఇది. ఇది కేవలం యోగా అనగానే కేవలం శరీరానికి సంబంధించింది అనే ఉద్దేశంతో చాలామంది చేస్తారండి. ఓకే, అది అంతవరకు ఓకే. కానీ ఇక్కడ మానసికంగా కూడా మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మార్పులు ఇంకా అంటే మనకు తెలని ఎన్నో దోషాలు ఉంటాయి. మనకి కోపం ఎక్కువగా రావటం, ఆలోచనలు ఎక్కువగా రావటం, టెన్షన్ ఎక్కువగా రావటం, ఒత్తిడి ఎక్కువగా ఫీల్ అవ్వటం, ఇంకా అనేక రకాల మానసికంగా ఉన్న ఎన్నో ఇబ్బందుల వల్ల మనోళ్ళు శారీరకంగా ఆరోగ్యంగా కనపడుతున్న మానసికంగా ఎన్నో లోపాలు దోషాలతోటి కుటుంబంలో, సమాజంలో, వ్యక్తిగతంగా సరిగ్గా జీవించలేకపోతున్నాడు. ఆ యొక్క జీవించలేకపోతుంది. దాని గురించి మానసికంగా కూడా అద్భుతమైనటువంటి ఒక కౌన్సిలింగ్ లాంటి ఈ 11 రోజుల కోర్సులు మీకు అందించడం జరుగుతుందండి. దీనివల్ల ఏమవుతుందంటే మానవుడు అసలు ఆలోచన ఎలా ఉండాలి, మనసు ఎలా ఉండాలి, అది వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇంకా మనం చేసే వృత్తి వ్యాపారంలో ఎలా ఉండాలి, మొత్తం ఓవరాల్గా టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అన్నమాట. ఇది చాలా అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అలాగే ఈ కోర్సు చివరిలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇది చాలా చాలా అద్భుతమైన కోర్స్ అండి ఇక్కడ. ఎందుకంటే మనం బయట ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని వృత్తులు చేసినా ఎంత గెలిచి రచ్చగలమని చెప్పారు. కుటుంబంలో సరి చేసుకోకుండా మనం బయటికి వెళ్ళి ఎన్ని కబుర్లు చెప్పినా రేపు కుటుంబంలో వాళ్ళు ఎగతాళిగా మాట్లాడినప్పుడు మనకి చాలా బాధ వస్తుందండి. అందు గురించి ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా ఈ శిక్షణలో ప్రత్యేకంగా మనం ఇవ్వడం జరుగుతుందండి. అందుకని ఈ శిక్షణకి కేవలం మగవాళ్ళు ఒక్కలే కాకుండా ఆడవాళ్ళు ఒక్కలే కాకుండా కుటుంబం మొత్తం రాగలిగితే నిజంగా కుటుంబం మొత్తం ఆనందంగా అవుతుందని అనుమానం లేదండి. ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఒంగోలు పట్టణంలో నేను చెప్పడానికి వచ్చాను. ఒక్కసారి ఈ క్లాస్ చేసి చూస్తే తర్వాత ఇక్కడ ఉన్న చాలామంది కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి నన్ను రప్పించుకుని ఇక్కడ శిక్షణ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అందు ఉద్దేశంతో మన కోట హనుమంతరావు గారు ప్రత్యేకంగా నన్ను ఇక్కడ ఆహ్వానించారు. కాబట్టి ఈ కోర్స్ అనేది కేవలం యోగా అనే మీరు అనుకున్నటువంటి యోగా కాకుండా ఒక డిఫరెంట్గా ఇటు శారీరకంగా అటు మానసికంగా కూడా చాలా అద్భుతమైన మార్పుని తీసుకొచ్చి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా మనం ఎలాగ ఉన్నతంగా ఎదగవచ్చు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా, క్లియర్గా, పూర్తి సైంటిఫిక్గా చక్కటి ఉదాహరణలతో ఈ శిక్షణ 11 రోజుల శిక్షణ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. 23 సంవత్సరాల నుంచి నేను ఇదే మార్గంలో జీవిస్తున్నాను. అందులో భాగంగానే ఒక కరోనా ముందు మన ప్రకాశం జిల్లా ఆదివాసీ సంఘ ప్రెసిడెంట్ గారు కోట హనుమంతరావు గారు అక్కడ క్లాస్ చేయడం ద్వారా ఆయన ప్రేరణతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మన ఒంగోలు ఆదివాసీ సంఘం వారు చక్కగా నన్ను ఇక్కడ ఆహ్వానించి మంచి ఏర్పాట్లు చేశారు. కాబట్టి ఈరోజు సాయంత్రం జరగబోయే 6 గంటలకి పరిచయ కార్యక్రమం మన వైశ్య భవనంలో జరుగుతుందండి. కాబట్టి మన ఆదివాసీలకు మాత్రమే అని చెప్పారు. కాబట్టి ఇలా చక్కటి భవనం, చక్కటి సముదాయం మన అనేటువంటి యొక్క సంఘంలో సంఘ సభ్యులతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా కలిసి సాయంత్రం పరిచయ కార్యక్రమంలో పాల్గొని అది విన్న తర్వాత
ఒక మంచి నిర్ణయం తీసుకుని మీ జీవితానికి మీరే పోరాటం వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.